ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మ. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే అప్పుల నుంచి ఎలా బయటపడాలి. వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళైనా కావచ్చు, లేదు అంటే ఎవరి దగ్గరైనా అప్పు చేసినా కూడా ఇలా రకరకాల ఇష్యూస్ తోటైతే అప్పుల నుంచి అయితే ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది సార్? దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందంటారా? ఓకే అమ్మ, చాలా మంచి టాపిక్, మంచి క్వశ్చన్ అడిగారు. ఈరోజు సమాజంలో అప్పులు లేని వాళ్ళు అంటూ లేరు. అంటే అంతమంది కాకపోయినా 90% వరకు ఎవరి రేంజ్కి తగ్గ వాళ్ళు అప్పులు చేస్తున్నారు. అప్పుల నుంచి బయటపడే అవకాశాలు చాలామందికి లేవు, అంత సతమతం అవుతున్నారు జీవితంలో. అయితే ఈ అప్పులు అనేది లైఫ్లో చాలా డిస్టర్బ్ కూడా చేస్తున్నాయి. దీంట్లో 3 రకాల అప్పులు ఉంటాయమ్మ. నెంబర్ 1 కార్పొరేట్ అప్పులు. వీళ్ళు లక్షలు వేల కోట్లు అప్పులు చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద ఫర్మ్స్ పెడతారు. లక్షల కోట్లు వాళ్ళు అప్పులు చేసిన అంత అమౌంట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఉన్నాయి లేదా కార్పొరేట్ పెద్ద కొన్ని వందల కంపెనీలు చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు, లక్షల కోట్లు అప్పులు చేసినా వాళ్ళు టైం టు టైము ఆ పెద్ద కంపెనీలు కాబట్టి కోట్ల మీద ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు గవర్నమెంట్కి. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా అదొక ఒక సెక్షన్. సెకండ్ వన్ వచ్చి మిడిల్ క్లాస్ అప్పులు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చి లో క్లాస్ అప్పులు ఉంటాయి. ఇలాగ 3 రకాలు ఉన్నాయి అప్పులు. ఈ ఫస్ట్ టైం మనం చెప్పుకుంది కార్పొరేట్ అప్పుల్లో కంపెనీలు రన్ అవుతున్న కొద్ది యాజ్ టీజ్గా అలాగా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. బ్యాంక్స్ ద్వారా తీసుకుంటారు వేల కోట్లు లక్షల కోట్లు. కానీ ఎప్పుడైనా కంపెనీ డౌన్ అయినా నష్టాల్లోకి వెళ్ళిపోయినా వాళ్ళంతా పెద్ద సఫర్ అయ్యేటట్టు ఉండరు. చూడండి, చాలా ఎంజాయ్గానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే లక్షల కోట్లు తీసుకుంది బ్యాంక్ ద్వారా తీసుకుంటారు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా తీసుకోరు. కాకపోతే టెన్షన్ ఉండదు. అదే లక్షల కోట్లు ప్రైవేట్ ద్వారా తీసుకుంటే వాళ్ళు చాలా డిఫరెన్స్కి లోనైపోయి అసలు వాళ్ళు బయటికి తిరగలేని పరిస్థితి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి విజయ్ మాల్యా గారే కొన్ని వేల కోట్లు అప్పులు తీసుకున్నా కట్టకపోయినా ఈరోజు హ్యాపీగా లండన్ రష్యా తిరుగుతూనే ఉంటున్నారు. అవునా కాదు? అది ఆ సిస్టంలో అలాగ వర్కౌట్ అవుతుంది పెద్ద కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో. సెకండ్ వన్ వచ్చి మిడిల్ క్లాస్ అప్పులు. మిడిల్ క్లాస్ అప్పులు అంటే ఈరోజు మనకి ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకి స్టాండర్డ్గా ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు చేసే అప్పులు లిమిట్లో ఉంటాయి. అంటే వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి షూరిటీసు ఇవన్నీ ఇవ్వడం వల్ల బ్యాంకులో కూడా 80 పైసలు 1 రూపీ ఇలాగా ఇంట్రెస్ట్కి వస్తాయి. కానీ పెద్ద ఎక్కువగా ఇంట్రెస్ట్కి తీసుకోరు వాళ్ళు. వాళ్ళకేంటి ఆ ఫెసిలిటీ ఏంటి, షూరిటీ అవకాశాలు ఎంప్లాయీస్కి ఉంటాయి కాబట్టి. అదే వాళ్ళ వరకు అది. లో క్లాస్ ఎంప్లాయీ చాలా ప్రాబ్లం. లో క్లాస్ అంటే ఏమవుతుందంటే చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ బళ్ళు తీసుకునే వాళ్ళు కానీ, నెక్స్ట్ రైతు బజార్లో చేసేవాళ్ళు కానీ, నెక్స్ట్ చిన్న షాపులు కానీ, వీళ్ళకి ఏమవుతుందంటే మెయిన్ అప్పు వాడడానికి రిస్క్ షూరిటీస్ ఎవరు ఉండరు, ఎవరు పెద్ద అమౌంట్లు ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి ఐటీ రేటింగ్స్ ఉండవు, పెద్ద ఎంప్లాయీస్ కాదు, గ్యారంటీ ఇన్కమ్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ ఎవరికి వీళ్ళకి అప్పులు ఇవ్వడం. వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రైవేట్ వ్యక్తులు, డైలీ ఫైనాన్సర్లు వీళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు. ఈరోజు మీకు 10,000 ఇస్తారు. ఇక్కడ రైతు బజార్ కానీ కొంతమంది ఉంటారు. 10,000 ఇస్తే ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ 11,000 ఇవ్వాలి. అంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుందా? 10% ఇంట్రెస్ట్ అంటే నాట్ ఏ జోక్ కదా. అదే 1 lakh ఇస్తే 10,000 ఎక్స్ట్రా వేసి 1,10,000 ఇవ్వాలి. ఒక్క రోజులో 10,000 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఈరోజు ప్రైవేటు వ్యక్తులు అలా ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి షూరిటీస్ ఎవరు పెట్టక, బయట ఎవరు డబ్బులు ఇవ్వక అలా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉండేది ఈ 3 కేటగిరీలో. హయ్యెస్ట్ రిస్క్ ఉన్నది లో క్యాడర్ వాళ్ళు చేసేవాళ్ళే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరికొన్ని చూడండి. ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. బెంగళూరు నుంచి తెప్పిస్తారు. సపోజ్ ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 5 lakhs తీసుకుంటారు. ఒక్కొక్క లోడు తెస్తారు. అలాగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఈ 3 బిజినెస్లు ఏంటి, హాట్ కేకులకు అమ్ముడుపోవాలి, నైటెస్ట్కి అమౌంట్ వచ్చేయాలి, సేఫ్. ఒకసారి దించిన వెంటనే ఈవినింగ్ నుంచి ఏ తుఫాను స్టార్ట్ అయింది. అలాగా 1 week అది విడిచిపెట్టలేదు. అవి ఏమవుతాయమ్మా, వెజిటబుల్స్ పాడైపోతాయి, ఫ్రూట్స్ పాడైపోతాయి, ఫ్లవర్స్ కూడా సేమ్. వాళ్ళు అసలు పోతుంది, ఇంట్రెస్ట్ కట్టలేరు, టోటల్ 0 అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ మొత్తం. అవునా కదండి? కొన్ని రకాల బిజినెస్లు ఒక 1 month స్టోరేజ్ ఉన్న ఏం కావు. కానీ ఇలాంటి బిజినెస్లు ఏమవుతాయి, టోటల్గా పోతుందా లేదా? ఇన్వెస్ట్మెంట్ పోతుంది, ఇంట్రెస్ట్ కట్టలేరు. కానీ వాళ్ళు కావాలని చేసింది కాదు,
ప్రకృతి వైపరీత్యం ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి. అవునా కదా, తెచ్చిన తర్వాత ఆ వర్షం అనేది 1 వీక్ విడిచిపెట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇలాంటి వాళ్ళే ఎక్కువగా కట్టలేక ప్రిన్సిపల్ అమౌంట్ పోయింది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం కడతారు, 10% ఇంట్రెస్ట్ పే చేయాలి. 5 లక్షలకి పెర్ డే 50,000 ఎక్స్ట్రా పే చేయాలి. ఏమవుతుంది, సూసైడ్ చేసుకునే వాళ్ళు, పరువు పోయేవాళ్ళు ఎక్కువగా ఈ కేటగిరీలోనే ఉంటారు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మన అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ సరిపోయావా, ఉన్నారా లేదా ప్రైవేట్ వ్యక్తులు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళని షూరిటీస్ ఎవరు లేకుండా వాళ్ళు డబ్బులు తెచ్చుకోలేరు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్సర్స్ వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ 3 రకాలుగా ఉన్నాయి. అయితే మన లా ఆఫ్ అట్రాక్షన్లో దీనికి సొల్యూషన్ ఏంటంటే, వాళ్ళు మనకి బ్రహ్మముహూర్తం టైంలోనూ కూడా కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. అవి చేసుకోవడం వల్ల అప్పుల నుంచి వాళ్ళు బయటపడతారు. ఆ మార్గంగా ఉంటాయి. సపోజ్ వాళ్ళకి ఈ నెల వచ్చే ఒక ఎఫర్మేషన్ చెప్తాను. ఈ నెల నాకు వచ్చే ఇన్కమ్ లాస్ట్ మంత్ వచ్చే ఇన్కమ్ కంట ఈ నెల నాకు అనేక మార్గాల నుంచి 5 రెట్లు నాకు ఇన్కమ్ వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఆల్రెడీ 5 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్టు ఎఫర్మేషన్ చెప్పుకోవాలి. 5 సార్లు ఎక్స్ట్రా ఇన్కమ్ నాకు వచ్చింది. అలాగే సెకండ్ ఎఫర్మేషన్స్ వచ్చేసరికి మనకి రెండవది, ఈ డబ్బుని ఆకర్షించే మనీ మెడిటేషన్లో కూడా ఈ సంపదనంతా, విశ్వంలో ఉండే సంపదనంతటిని నేను ఆకర్షిస్తున్నాను, నేను మనీ మ్యాగ్నెట్ అనే విషయాన్ని కూడా వాళ్ళ అఫర్మేషన్స్లో చెప్పుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోను మార్నింగ్ టైంలో దీనికి తోడు నెగిటివ్ థాట్స్ కూడా ఉంటాయి ఎక్కువగా. వీళ్ళు నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్లో ఉంటారు. పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఈ అఫర్మేషన్స్ బాగా ఉంటుంది. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి అఫర్మేషన్స్ అంత బాగా పనిచేయవు. మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ ఏం చెప్తామంటే, ఈ అఫర్మేషన్స్తో పాటు ఒక మంత్రం కూడా మనకి ఆధ్యాత్మికవేత్త ఆయన ఒక మంత్రం చెప్పాడు. వీటితో పాటు ఏం చెప్తున్నారంటే అది అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది రిజల్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ మంత్రం, కేశవ అనంత గోవింద, మాధవ వృషికేశ కృష్ణానంత. మరొకసారి చెప్తాను, కేశవ అనంత గోవింద, మాధవ వృషికేశ కృష్ణానంత అనేది ఈ చిన్న మంత్రాన్ని కూడా ఆ బ్రహ్మముహూర్త టైంలో జపించడం వల్ల అనేక రకాల అప్పుల నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే 41 డేస్ చేయాలి. చేయడం వల్ల ఉపశమనం జరిగి వాళ్ళకి రావాల్సిన ఆదాయాలన్నీ వస్తూ తొందరగా వీళ్ళు కావాల్సిన అప్పులన్నీ క్లియర్ అవుతుంటాయి. అలాగే అనేక రకాల బిల్స్, పెండింగ్ బిల్స్ అన్నీ ఈరోజే క్లియర్ చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అనే విషయాన్ని కూడా అఫర్మేషన్ చెప్పుకోవడం వల్ల కూడా అటు నుంచి ఆ అఫర్మేషన్ వర్కౌట్ అవుతుంది. ఈ మంత్రం కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎట్ ఏ టైము మన బ్రహ్మముహూర్తాలు చేయడం వల్ల వాళ్ళకు ఉండే ఎలాంటి అప్పులైనా చాలామందికి రిజల్ట్స్ ఉన్నాయి, క్లియర్ అయిపోతూ ఉంటాయి. స్లోగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంటే అప్పు తీర్చమని డైరెక్ట్గా చెప్పకుండా ఈరోజే నా పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను అని ఇలా పాజిటివ్గా చెప్పుకోవడం వల్ల వాళ్ళ అప్పుల బారి నుంచి బయటపడతారు. చాలా ప్రశాంతంగా హ్యాపీగా బ్రతుకుతారు. జీవన విధానం మొత్తం హ్యాపీగా సాగుతుంది. ఈ చిన్న అఫర్మేషన్స్ ఇలాగా, ఈ చిన్న మంత్రాన్ని కూడా ఇలా చెప్పుకొని ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అయితే మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ ప్రోగ్రాంలో చాలా టాపిక్స్ ఉంటాయి. మనకి ఒక 5 డేస్ డైలీ 1 అవర్ స్పేర్ చేయడం వలన వాళ్ళకి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. అంటే హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, మనీ ప్రాబ్లం అవ్వచ్చు, నెక్స్ట్ ఇలాగ అప్పుల ప్రాబ్లం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ప్రాబ్లం కావచ్చు, నెక్స్ట్ ఏదైనా జాబ్ ప్రాబ్లం అవ్వచ్చు, దేని గురించి అయినా అఫర్మేషన్స్ ఎట్లా చెప్పాలి. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్ క్లాస్? మనకి నెక్స్ట్ మంత్ 10th నుంచి జూలై 10th నుంచి 5 to 6 ఆ టైంలో, బ్రహ్మముహూర్త టైంలో 5 to 6 ఆ టైంలో మనకు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఒక లైఫ్ మీద క్లారిటీ వస్తుంది. అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి ఎప్పుడు అలాగే ఉండిపోతాం. అవి క్లియర్ చేసుకోవడం వల్ల మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంటే దీంట్లో సీక్రెట్స్ చిన్న చిన్న సీక్రెట్స్ తెలుసుకోవడం వల్ల, అలా బిజినెస్ గురించి అయినా సరే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అదే మీకు మనకి స్క్రోల్ అవుతుంది చూడండి, ఈ వీడియో కింద ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అక్కడ మన రిప్రజెంటేటివ్ ఉంటారు. వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. దాని గురించి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఈరోజు వరల్డ్ వైజ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందున్నారు. ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి అందులో ఇంగ్లీష్లో చాలా వరకు ఉన్నాయి. మనకి ప్యూర్ తెలుగులో మొత్తం ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.